అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. నేను మీ రేఖను. తెలంగాణ మీద ఒకటే ధాటిగా దాడి చేస్తూ ఉన్నారు. తెలంగాణలో ఎదగద్దు, తెలంగాణలకు మంచి కావద్దు, తెలంగాణలో అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోవద్దు. ఇగో ఏదొచ్చినా తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ అస్తిత్వం కొరకు కొట్లాడేటోళ్ళ మీద, తెలంగాణ బలమైనోళ్ళ మీద ఎప్పుడు ఈ న్యూస్ ఛానళ్ళు ఒక చెత్తవాగుడు వాగుతానే ఉంటాయి. కొన్ని ఉన్నాయి పనిగట్టుకొని, ఒక 3 ఉన్నాయి. ఆ 3 తెలంగాణ రాష్ట్రం ఎదుగుతే ఓర్వలేనితనం, కళ్ళమంటతనం, కన్నెర్రతనం. ఆ ఛానళ్ళు ఎవరి కనసన్నల్లో పనిచేస్తాయి అంటే ఆంధ్రాబాబు కనసన్నల్లో పనిచేస్తాయి. ఆంధ్రాబాబుకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అవుడు ఇష్టం లేదు, తెలంగాణ రాష్ట్రం ఎదుగుడు ఇష్టం లేదు, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో దూసుకొని పోవడం ఇష్టం లేదు. ఎప్పటికైనా తెలంగాణ మీద విషం జిమ్ముకుంటూనే పోతారు. అవసరము సందర్భం వచ్చినప్పుడల్లా హైదరాబాద్ నేనే అభివృద్ధి చేసిన, తెలంగాణ ఇంత డెవలప్ కావడానికి 2004లో ఈడ జిఎస్డిపి వృద్ధి రేటు, జీడిపి తలసరి ఆదాయం పెరగడానికి 2004లోనే నేను పునాది రాళ్ళేసిన అని చెప్పేసి మాట్లాడుకుంటూ వస్తారు. నిజంగా ఆ 3 ఛానళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నాయి, ఇక్కడ ఎవరిని లేపడానికి ప్రయత్నం చేస్తున్నాయి, ఎవరిని అజ్జేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి, ఎవరిని కిందికి దించడానికి ప్రయత్నం చేస్తున్నాయి అనేది మనందరికీ తెలిసిన ముచ్చట్నే. ఓపెన్గా చెప్పుకోవచ్చు. ఆ ఛానళ్ళ పేర్లు మనకేం నష్టం లేదు, ఎందుకంటే ఎప్పుడు విషపురాతలు ఉంటాయి తెలంగాణ రాష్ట్రం మీద. ఇలా పోయిన 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో విషపురాతలు రాసిన వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, అచ్చున్న 2.5 ఏళ్ల పొద్దులో ఏం చేసింది తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసిండ్రా లేదా, ఇవన్నీ ఏమీ ఉండయి. ఏ ఒక్క వార్త కూడా రాదు. రైతుల ఆత్మహత్యలు రావు, గురుకుల విద్యార్థుల ఫుడ్ పాయిజన్లు రావు, ఆశా వర్కర్ల ధర్నాలు రావు, అంగన్వాడీ టీచర్ల ధర్నాలు రావు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే వార్త ఒక్కటి కూడా అక్కడ రాదు. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఏమన్నా జరిగిందంటే మాత్రము మెయిన్ హెడ్డింగ్లు అవుతాయి, మెయిన్ పేపర్లు మొత్తము నిండిపోతాయి. ఆ రోజు లైవ్ బ్రేకింగ్ న్యూస్లు అవే నడుస్తాయి. సరే, ఈ ముచ్చటంతా పక్కకు పెడితే, మొన్నటికి మొన్న బండి సాయి భగీరథ అంశం ఏదైతే ఉన్నదో ఆ అంశానికి సంబంధించి ఏ ఒక్క వార్తాపత్రిక కూడా దీన్ని కవర్ చేయలే. ఏ ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా 1-2 తప్ప ఏ ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దీన్ని రాసిన పాపాన పోలే. ఎందుకు పోలే? పైసల కాస పడ్డరా తెలియదు, లేకపోతే భయభ్రాంతులకు గురైనరా కూడా తెలియదు. రేపు వాళ్ళ అవసరం మాకు పడవచ్చు, మా అవసరం వాళ్ళకు పడవచ్చు. మా అవసరాల కోసమే పనిచేస్తున్న సంస్థలు ఇవి. మా అవసరం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ అవసరం మాకు ఉంటుంది. కాబట్టి ప్రజల అవసరాలతో మనకు పని లేదని చెప్పేసి కాంప్రమైజ్ అయినరు, ఒక డీల్ సెట్ చేసుకుంటారో తెలియదు. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలలో వార్త రాలి. సరే, నేను దేని గురించి మాట్లాడుతున్నా అనేది మీకు ఇప్పటికే అర్థం కావచ్చు. అద్దాలు వలిగినా బుద్ధి రాలే, హద్దులు దాటిన జర్నలిజము అని చెప్పేసి మా వంశీ అని ఉంటాడు. ఓ వంశీ మహాన్యూస్ అని చెప్పేసి ఓ వంశీ ఉంటాడు. ఇక్కడ ఎప్పుడు కట్టగట్టుకొని ఆ రాధా కిట్టన్న, ఈ వంశీ, ఇంకొకరు ఉంటారు కదా, వాళ్ళు మొత్తము తెలంగాణ మీద ఏడ్చుడే ఉంటుంది. ఈ వార్త బండి సాయి భగీరథకు సంబంధించిన అంశం వచ్చిన తెల్లారి ఒక్క వార్త రాలే, 9 రోజులలో ఒక్క వార్త రాలే. కానీ బండి సాయి భగీరథ లొంగిపోయిన తర్వాత మెయిన్ హెడ్డింగులు పెట్టుకొని ప్లస్ అది చేసుకుంటూ వచ్చిండ్రు. ఇంకా గొప్పలు రాస్తుండ్రు. బండి సాయి భగీరథ మాంసాహారం వద్దన్నాడు, సాధారణ బరాకులోనే ఉన్నాడు, పోలీసులు కస్టడీ కోరుతారు, ఇట్లా అట్లా అల్లం బెల్లం అన్ని రాసుకొత్తురు. ఆ జైల్లో కూర్చున్న ఆయన లేపితే ఏమవుతుందో ఏం కథనో తెలియదు, కానీ ఇంతెత్తులు ఆవడతాండ్రు ఆకాశానికి. సరే, అది పక్కకు పెట్టురు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించి ఆ అమ్మాయిని ఏ విధంగా బదనాం చేసిండ్రు, ఏ విధంగా ఇబ్బంది పెట్టిండ్రు, ఎక్కడ అమ్మాయి పేరు కానీ కుటుంబ సభ్యుల పేర్లు కానీ దీన్ని రాజకీయానికి లాగకుండా ఏం జరిగింది, ఏం కథ తెలంగాణ సమాజానికి వివరించింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అందరికీ తెలుసు. 2-3 సార్లు ప్రెస్ మీట్లు పెట్టిండ్రు. ఆ అమ్మాయి కుటుంబ సభ్యులతో మాట్లాడిరు, ఆ అమ్మాయితో మాట్లాడిరు, అసలు జరిగింది ఏంది అని చెప్పేసి వివరాలు తెలుసుకున్నారు. ఎక్కడా కూడా అమ్మాయి కుటుంబ సభ్యుల గురించి కానీ, అమ్మాయి కుటుంబం పేరు కానీ, లేకపోతే ఎక్కడ కూడా ఇంత లీక్ ఇయ్యలే, ఇంత హింట్ ఇయ్యలే, అసలు వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టలే. అంత పారదర్శకత మెయింటైన్ చేసిండ్రు. ఎందుకంటే ఒక మైనర్ అమ్మాయి కాబట్టి, ఆ కుటుంబం పరుగు పోవద్దు కాబట్టి, ఆ కుటుంబం ఇజ్జత్ పోవద్దు కాబట్టి. మరి ఏం చేసిండ్రు? బీజేపీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టి ఆ ఫోటోలు బయట పెట్టిండ్రు, ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టి వీడియోలు బయట పెట్టిండ్రు, ఆ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేయాలని చెప్పేసి అది చేసిండ్రు. ఇక మరి ఏమనుకున్నారో ఏం కథనో తెలియదు, కానీ ఫోటోలు వీడియోలతో సహా బయట పెట్టి అది చేసిండ్రు. ఇదంతా ఈ కేసులో మొట్టమొదటిగాలకెళ్ళి ఇప్పటిదాకా ప్రెస్ మీట్లు పెట్టుకుంటా జరిగిన నష్టం ఏంది, అమ్మాయికి జరిగిన అన్యాయం ఏంది, ఏం చేయాలి, ఏం కథ, ఎందుకు కాపాడుకుంటూ వస్తా ఉన్నారని చెప్పేసి రేవంత్ రెడ్డిని, బండి సంజయ్ని దుమ్ము దులిపి పొట్టు అది చేసింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అందరికీ తెలుసు.
ఎక్కడ కూడా పేరు మెన్షన్ చేయలే. ఈయన ఏం పెడతాడు, కనీసము ఇట్లా జరిగింది, ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఇట్లా చేసిండు అని చెప్పేసి ఒక వార్త రాసుకరానికి మీడియా ఛానళ్ళు ఏం చేసినాయి అంటే, మొత్తం మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిల్లలు మంచోళ్ళేనా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొడుకులు మంచోళ్ళేనా. అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫుల్ ఫ్యామిలీ ఫోటో ఇంతవరకు ఎవరికన్నా తెలుసా? ఆ పిల్లల చదువులు ఏంది, వాళ్ళ కథ ఏంది, వాళ్ళ లెక్కింది వాళ్ళే చూసుకుంటారు. కానీ ఇంతవరకు రాజకీయాలలోకి వచ్చిండ్రా? కానీ బండి సాయి భగీరథ్ అట్లనా? ఎన్ని కేసులు లేవు, ఎంతమందిని కొట్టిన ముచ్చట్లు లేవు, ఎంతమందిని బెదిరించిన వీడియోలు లేవు, ఇవన్నీ ఎప్పుడు పబ్లిక్గా ఉన్నాడు కదా. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిల్లలు బయటకు వచ్చిండ్రా? పబ్లిక్గా ఉన్నారా? పబ్లిక్లో కనబడ్డారా? ఎందుకు ఈ మహాన్యూస్ ఆ పోస్ట్ పెట్టాల్సిన అవసరం ఏర్పడ్డది? ఆ పోస్ట్ ఎందుకు పెట్టింది? ఇట్లా గతంలో చేస్తేనే కదా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఫోన్ ట్యాపింగ్ విషయంలో అడ్డమైన తమ్నేళ్లు పెట్టి అంత పిచ్చి పిచ్చి వార్తలు రాసి చండాలంగా వార్తలు కథనాలు ప్రచురిస్తేనే కదా అప్పట్లో బీఆర్ఎస్ నాయకులు పోయి దాడి చేసిండ్రు. ఆ దాడిని అందరూ ఖండించిండ్రు. దాడి చేయడం తప్పే, కానీ ఆ అడ్డమైన తమ్నేళ్లను ఎవరు సపోర్ట్ చేయలే. నీకు వ్యూస్ కావాలంటే నువ్వు అంతా మసాలా అమ్మాలనుకుంటే వేరేది ఏదైనా నడిపించుకో అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడారు. దాడి చేయడం తప్పే, కానీ వీళ్ళే వైరు, బీజేపీ వాళ్ళు వైరు, కాంగ్రెస్ వాళ్ళు వైరు, మహాన్యూస్ను చూడడానికి. బీజేపీ వాళ్ళు వైరు, కాంగ్రెస్ వాళ్ళు వైరు ఓదార్చడానికి. మరి ఈ తాప ఎవరు పోతారో ఏం కథలో తెలియదు. కానీ మొత్తం మీద కుత ఉడుకుతా ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద వీళ్ళు పెట్టిన పోస్టును చూసి బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్వి నాయకులు ఎవరు పార్టీ మారలేదా? ఎవ్వరు పార్టీ మారలేదా దునియా మీద? సరే, ఇక్కడ పార్టీ మారిన అంశం కావాలన్నా, లేకపోతే అమ్మాయి కుటుంబానికి సపోర్ట్గా నిలిచిన అంశం కావాలన్నా? పార్టీ మారితే ఏమైంది? ఎవరికి ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీలకు పోతారు. పొరక తిట్టుకున్న వాళ్ళు ఇలా పార్టీలు మారలోనే ఎవరు అనలేడా? రేవంత్ రెడ్డి ఆనాడు అనలేడా సోనియా గాంధీని బలిదేవత అని? మరి ఇలా అదే కాంగ్రెస్ పార్టీ కదా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. పార్టీ మారడం ఏమవసరం? పార్టీ మారిన అంశం దేనికి వస్తున్నది దీంట్లో? దీన్ని ఎందుకు చేయాలని చూస్తూ ఉన్నారు? అడ్డమైన తమ్నేలు పెడితేనే కదా అడ్డాలు వలిగినాయి. అటు రాధా కిట్టన్న ఆఫీస్ కాడ కూడా పోలీసు ప్రొటెక్షన్ ఏర్పాటు చేసిండ్రు. ఇదే బండి సంజయ్ ఏం జరిగినా బాగుండదు, ఎట్లా జరిగినా బాగుండదు అని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చిండు ఇదే బండి సంజయ్. ఒకసారి ఫోటో చూడండి, మీకు కనబడుతుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కొడుకులు మంచోళ్ళేనా అని చెప్పేసి పెట్టిండు. ఇక్కడ కనబడుతుంది ఫోటో మీకు సైడ్కి. అట్లా పెట్టాల్సిన అవసరం ఏమున్నది? ఏం అవసరం ఉన్నది? అట్లా పెట్టాల్సిన అవసరం ఏం ఏర్పడ్డది? ఇప్పుడు ఇదే పోస్టు ఈ ఛానల్లో ఉన్నదేమో చూద్దాం, నేను లైవ్గా చూపెడతా మీకు. అదే పోస్టు నిన్న 22 గంటల ఎబో పెట్టిండు. అదే పోస్టు ఇక ఆ పోస్ట్లో ఇది వచ్చి చేరింది. ఆ పోస్ట్ డిలీట్ చేసిండ్రు. మహాన్యూస్ తెలంగాణ అని చెప్పేసి పెట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. ఏమైనా తెలంగాణ కోసం పనిచేస్తుందా మహాన్యూస్ డిజిటల్ అంటే? ఇది ఏమైనా పనిచేస్తుందా తెలంగాణ రాష్ట్రం కోసం? కష్టం కోసం పనిచేస్తురా, సుఖం కోసం పనిచేస్తురా, ఆపదస్తే పనిచేస్తురా, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నిస్తురా, తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డి ఏలుబడి చేస్తూ ఉంటే వార్త రాస్తుర్రా, ఆ ఏలుబడిలో ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే ఆ ఇబ్బందులు రాస్తుర్రా? అవేమి ఉండవు ఇక్కడ. మీరు ఒకసారి చూడండి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు క్లారిటీ ఇచ్చిన మహావంశీ. ఆ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? ఏమన్నా అవసరం ఉన్నదా? క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏమున్నదా? నేను ఎవడు పెట్టమన్నాడు? ఈ పోస్ట్ ఎవరు పెట్టమన్నారు? ఎవరన్నా పెట్టమని అడిగిర్రా నిన్ను ఈ పోస్టు? కుటుంబ సభ్యుల ముచ్చటకు పోవాల్సిన అవసరం ఏముంది? అది ఇప్పుడు బండి సాయి భగీరథ కుటుంబానికి పోవాల్సిన అవసరం ఏముందని మాట్లాడతారు. అది ఇక్కడ ముచ్చట్న మొత్తం నేషనల్ వైడ్ మీ ఛానళ్ళు కవర్ చేయకపోతే దేశవ్యాప్తంగా సంచలనమైంది వార్త. ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా పనిచేస్తలేదు, ఆ వార్తను బయటకు చూపెడతలేదు అని చెప్పేసి. ఇక ఒకసారి ఈ వీడియో చూడుర్రి, ఈ వీడియో మీకు అర్థమవుతుంది. అని క్లారిటీ ఇస్తాడట. నిన్ను ఆ వీడియో అది ఆ పోస్ట్ పెట్టమన్నోళ్ళు ఎవరు, ఈ క్లారిటీ ఈ మన్నోళ్ళు ఎవరన్నా ఇచ్చిరా? అద్దాలు వలిగినా బుద్ధి రాలేదా? మీ మెదళ్ళల్లో ఇంత గుజ్జు కూడా లేదా? రాయడానికి ఇంకేం వార్తలు లేవా? ఏం లేదల్లా. ఈ ముచ్చటంతా బయట పెట్టింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయన పోరాటం చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇయ్యలటి కూడా బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి మంత్రివర్గం నుంచి అని చెప్పేసి ఈయలటి కూడా పోరాటం చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఎందుకంటే ఈ కేసు పారదర్శకంగా ముందడికి పోకుండా అడ్డుకుంటారు, అడ్డంకులు సృష్టిస్తారు, పదవిని ఉపయోగించి ఆగం చేస్తారనే ఉద్దేశంతోనే ఇలా బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నది కూడా బీఆర్ఎస్ పార్టీయే. ఇక్కడ ఈ పార్టీకి ఆ పార్టీకి సపోర్ట్ కాదు. ఆడపిల్ల పక్షాన నిలబడ్డారు, ఆడపిల్ల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నారు, ఆడపిల్లకు న్యాయం జరగాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు.
ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను టార్గెట్ చేసి ఇట్లాంటి పోస్టులు పెట్టడం వల్ల ఎవరికి ఒరిగింది ఏంది, ఎవరికి ఏం ప్రయోజనము అంటే ఇక్కడ బండి సాయి భగీరథ్ చేసింది కరెక్టే అని చెప్పి సమర్థిస్తున్నాయా ఈ మీడియా ఛానళ్ళు? ఇట్లాంటి కమ్యూనిటీ పోస్టర్లు పెట్టేసి ఇట్లాంటి పోస్టులు పెట్టేసి బండి సాయి భగీరథ చేసింది నిజమే అని చెప్పేసి చెప్తున్నాయా? దెబ్బకి ఎందుకు డిలీట్ చేసుకున్నాడు ఆ పోస్ట్? ఉంచనుండిరి, చూపెట్టుకుందరు తడాకా ఏందో వాళ్ళది, బీఆర్ఎస్ నాయకులది. ఇదివరకు అద్దాలు వలిగినా కూడా వీళ్ళకు బుద్ధి రాలేదు, ఇంకా ఏడుస్తా ఉన్నారు. ఇది తెలంగాణ ఆత్మ గౌరవం మీద దాడి అని అనుకోవాలి. అంటే ఈ నాయకుల మీద దాడి జరిగినంత మాత్రాన తెలంగాణ ఆత్మ గౌరవం మీద దాడి జరిగినట్టేనా అని చెప్పేసి మాట్లాడతారు. కానీ ఈ పోస్ట్ పెట్టడం వెనుక అంతరార్థం ఏంది అంటే బండి సాయి భగీరథ్ చేసింది తప్పు కాదు, మంచి పనే. ఆ ఆడపిల్ల మీద, తెలంగాణ ఆడబిడ్డ మీద అఘాయిత్యం చేయడం మంచి పని అని చెప్పేసి చెప్పడమే అందులో అంతరార్థం. అంతకు మించి ఇంకేమీ లేదు, అదే అంతరార్థం. ఎవడు చెప్పమంటున్నాడు నీకు? సంజాయిష్ ఎవడు చెప్పమంటున్నాడు? నీ క్లారిటీ ఎవడు ఇమ్మంటుండు? నువ్వు పెట్టమన్నది ఎవరు? నువ్వు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? ముందుగా ఎందుకు పెట్టినావు, తర్వాత ఎందుకు క్లారిటీ ఇస్తాను, ఎందుకు డిలీట్ చేసినావు? అదే ఆనాడు క్లారిటీ ఇయ్యద్దా? బండి సాయి భగీరథ చేసింది తప్పే అని చెప్పేసి ఆనాడు క్లారిటీ ఇయ్యద్దా? సోషల్ మీడియా వార్తలు వేస్తూ ఉంటే భయపడి మూలకు దాక్కున్నారు కదా, ఆనాడు ముచ్చట చెప్పొద్దా? ఆనాడు చెప్పనీకి రాలే. కమ్యూనిటీ పోస్టర్లు ఎందుకు పెడతారు వాళ్ళ? ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తానన్నాడు, ఇయ్యడం లేదు. దీని మీద మీ అభిప్రాయం ఏంది? ఇది మహిళలకు అక్కరబడే కమ్యూనిటీ పోస్టర్. లేకపోతే ఇంకో అంశము, రేవంత్ రెడ్డి ఇంటర్ బోర్డును రద్దు చేస్తానంటుండు, 10th లోనే విలీనం చేస్తా అంటాడు, మొత్తం మీద ఫస్ట్ నుంచి ఇంటర్ దాకా ఒకటే పాఠశాలలో ఉండేటట్టు చర్యలు తీసుకుంటా అంటాడు. ఇది మంచిదా కాదా? ఇది ప్రజలకు, విద్యార్థులకు అక్కడబడే కమ్యూనిటీ పోస్టర్. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిల్లలు మంచోళ్ళైనా కాదా అని ఎవరిని వ్యక్తిత్వ హననం చేస్తా ఉన్నావు? ఎవరిని రాజకీయాలలోకి లాగుతా ఉన్నావు? ముఖపచ్చలనే సంబంధం లేని పిల్లల్ని రాజకీయంలోకి లాగుమని నీవు ఎవడు చెప్పిండు? ఇదేనా నీ నేర్పిన జర్నలిజం? ఏం జర్నలిజం అనాలా లేకపోతే ఇంకేమన్నా అనాలనా? కోసుకోకుండ్రయ్యా, మొత్తం కోసుకొని పని చేయకుండ్రి. ఇక్కడ మా బువ్వ తినుకుంటా మా మీద దాడి జరిగినప్పుడే మిమ్మల్ని ఎలగొట్టాలి. కానీ తెలంగాణ సమాజము అట్లా చేస్తలేదు. ఈరడి కాకపోతే రేపు మారుతారు, బుద్ధట్టదని చెప్పేసి ఇడిచి పెడతాండ్రు. ఇట్లాంటి ఎన్నిసార్లు రిపీట్ చేస్తారు? అర్థమైన తమ్మునేళ్ళు పెట్టడం వల్ల దాడి దాకా తెచ్చుకున్నారు. ఇప్పుడు భయపడ్డట్టే కదా పెట్టి డిలీట్ చేసినావంటే, మరి పెట్టకనే ఊకుంటే అయిపోయాయి కదా. నువ్వు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరమే లేకుండే కదా. ఏం క్లారిటీ ఇచ్చినావు? తొక్క క్లారిటీ ఇచ్చినావు. ఏం అవసరం? క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏముండదు. ఆయన పెట్టిండట, డిజిటల్ మీడియా అతను పెట్టిండట, దాని మీద నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడిన దాన్ని బట్టి తీసుకొని పెట్టుడు జరిగిందట. ఆయన ఏం మాట్లాడిండు? ఇది జరిగింది, ఇది కథ, గీ లెక్క అయింది, అమ్మాయి మైనర్ కాకపోతే ఇడిచిపెట్టచ్చా, వాడుకొని అట్లా ఇట్లా అన్ని ముచ్చట్లు మాట్లాడుకొచ్చిండు. రక్షణ జరిగినప్పుడు పేట బషీరాబాద్ పోలీసులు లేరు, వాళ్ళ పని వాళ్ళు చూసుకోవచ్చు కదా అని కూడా మాట్లాడిండు. కుత ఉడుకుతుంది, మండుతున్నట్టున్నది, మొత్తం కారం పొడి పోసుకున్నట్టే మండుతున్నట్టున్నది వీళ్ళకు. అందుకే ఇట్లాంటి పోస్టర్లు పెడతా ఉన్నారు. ఇది కథ. అసలు ముచ్చట పక్కదో పట్టాలి, అసలు ముచ్చట్ను దారి మళ్ళీ ఇవ్వాలి, అసలు ముచ్చట తెర మీదకి రావద్దు, కొసరు ముచ్చట్లు పట్టుకొని ఎగరాలి. అవి బూమరాంగు తప్పు అని చెప్పేసి కేసులు పెట్టించుకోవాలి. ఇట్లా నడుస్తుంది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చినార్.